హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకటి చిన్నది పూజ ఉంది ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు లాస్ట్ మంత్ విగ్రహ ప్రతిష్ట చేసినారు కొత్తూరు సుబ్బరాయుడిది. 41 రోజు పండగ చేసేటప్పుడు మాలాయలు అనేసి చేయలేదన్నమాట. ఇప్పుడు దేవి నవరాత్రులు కాబట్టి అందుకనేసి ఈరోజు పూజ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. మంచి రోజు అనేసి అందుకు మేము నంద్యాలకు వచ్చినాము. మొత్తం మా ఫ్యామిలీ అంతా అందరం కలిసి ఆ స్వామివారి విగ్రహంకి అభిషేకం చేస్తున్నారు. చూడండి, స్వప్న, భాస్కర్, మా తమ్ముడు భార్య, అమ్మ నాన్న ఇటు సైడు విగ్రహంని కడుగుతూ ఉన్నారు. చూడండి, గంధం పసుపు నీళ్ళతో అభిషేకం చేసేసి బాగా లడ్డు. ఇక్కడ నేనే అండి. అందరం రిలేటివ్స్ అందరు వచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగా జరిగిందనమాట. విగ్రహ ప్రతిష్ట అయిపోయిన తర్వాత మళ్ళీ 41 రోజు పండగ అని మళ్ళీ రిలేటివ్స్ అందరినీ కలిసినాము. ఇట్లా బాగుండింది. అసలు విగ్రహ ప్రతిష్ట అనేది ఎందుకు జరిగింది అంటే అమ్మ మొక్కుంది ఫ్రెండ్స్. అమ్మ చాలా రోజుల నుంచి మొక్కుపోయిందనమాట. అందుకనేసి ఇప్పుడు తన అనుకున్న కోరిక అనేది ఇప్పుడు నెరవేరింది. తను ఎప్పుడో మొక్కున్న కోరిక ఇప్పుడు నెరవేరింది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అమ్మ నాన్న వాళ్ళనేది. హోమం చేస్తున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని అలంకరించి హోమం చేశారు ఫ్రెండ్స్. 1 అవర్ చేశారు. ఆ 1 అవర్ మనము వీడియో అనేది తీసి పెట్టలేము కదా, అందుకనేసి స్పీడ్లో పెట్టేశాము. అట్లనేసి చాలా బాగా జరిగింది. రిలేటివ్స్ వచ్చినారు ఫ్రెండ్స్ అందరూ. ఇంకా స్వామి గురించి చెప్పాలంటే మనం ఏదన్నా అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఫ్రెండ్స్. కొత్తూరు సుబ్బరాయుడు అనమాట. ఇక్కడ అందరికీ తెలుసు అనమాట. మా అమ్మ వాళ్ళకు వచ్చేసి ఇంటి దేవుడు కొత్తూరు సుబ్బరాయుడు అనే స్వామి. చాలా నిష్టగా ఉండాలా, చాలా గ్రేట్ అనమాట. ఏదన్నా మనం ఇప్పుడు ఒక కోరిక అనుకుంటానే పర్ఫెక్ట్గా అది నెరవేరుతుంది నెరవేరదా అనే డైనమాలో మనమున్నా కానీ నెరవేరుతుంది అనమాట. స్వామి దగ్గరికి వెళ్ళేసి మన బాధ కానీ ఏదైనా చెప్పుకుంటే అట్లా అనేది మాకు చాలా నమ్మకంగా ఉంటారు ఫ్రెండ్స్. మేము దేవునితో కొత్తూరు సుబ్బరాయుడు చాలా అమ్మకు పిల్లలు పుట్టినప్పుడు అక్కడికి వెళ్ళేసి దేవునికి 5 వారాలు తిరిగి తర్వాత నేను అనేది పుట్టినాను అనేసి అమ్మ వాళ్ళకి నమ్మకం ఫ్రెండ్స్. అట్లా అనేసి నా పేరు కూడా సురేఖ అని పెట్టారు. అవి అన్నీ చెప్పకూడదు కాబట్టి ఊరికే సింపుల్గా ఇలా చెప్పేశాను ఫ్రెండ్స్. మేము కొత్తూరు సుబ్బరాయుడికి అనేది ఇయర్లీ వన్స్ వెళ్తుంటాము. అమ్మ వాళ్ళైతే రెగ్యులర్గా 1 మంత్ అట్లా వెళ్తుంటారు. ఇప్పుడేమో ఇక్కడే విగ్రహ ప్రతిష్ట చేసేసినారు. వాళ్ళకంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఏం మాట్లాడాలనో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అలవాటు లేదు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.